హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ కార్డుదారులకు కీలక ప్రకటన విడుదల చేసింది సుప్రీంకోర్టు. సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చిందండి. మీరు ప్రతి నెల రేషన్ కార్డుతో తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ విషయం మీకు కూడా వర్తిస్తుంది. చాలా నెలల నుంచి రేషన్ బియ్యం తీసివేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఫైనల్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. అయితే తీర్పు ఇచ్చిన కారణంగా కొన్ని కొత్త రూల్స్ అమలు చేస్తూ రేషన్ బియ్యంపై ఆంక్షలు పెట్టారండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. రేషన్ బియ్యంపై వచ్చిన పూర్తి అప్డేట్ మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ముందు కేంద్రం నుంచి ఇంకా చాలా పథకాలు వస్తున్నాయండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన వీడియోను వెంటనే కింద లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేసి అలాగే పక్కనే ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యంపై పలు రకాల రూల్స్ తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎవరైతే రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారో కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని 10 రూపాయలు లేదా 12 రూపాయలు అమ్ముకోవడంతో దళారులు అంటే తక్కువ మొత్తంలో అమౌంట్ ఇస్తూ ఎక్కువ మొత్తంలో ఇతర దేశాలకు అమ్ముకునేటువంటి దళారులకు కేంద్ర ప్రభుత్వం పట్టుబడితే 3 ఏళ్లు జైలు శిక్ష వేస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఉచిత బియ్యం కేంద్రం పంపిస్తుంది కదా. ఈ ఉచిత బియ్యాన్ని అమ్ముకున్నట్లు కేంద్రానికి తెలిసినట్లయితే మీ రేషన్ కార్డు పూర్తిగా తొలగిస్తున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పేదలకు మాత్రం రేషన్ బియ్యం ఇస్తాము. ఎవరైతే అమ్ముకుంటారో వారికి మాత్రం తప్పనిసరిగా ఫైన్ వేస్తూ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తామని కీలక ప్రకటన తనిఖీలు చేయబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.